చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ చల్లగా అయిపోయింది ఇది. ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పు కారం కలుపుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ ధనియా మెంతి జీలకర్ర పొడి. ఇవన్నీ చక్కగా ఇంట్లోనే పట్టినవండి. చాలా మంచి స్మెల్ తోటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ధనియా పొడి, మెంతి జీలకర్ర పొడి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి.